ఎవరైతే చెప్పు ఇప్పుడు మేము ఎవరెవరు ఇదెవరు చెప్పు ఇదెవరు రాణికాసుల చెప్పు వీడియో ఎవరు చెప్పత్తయ్యా రాణికాసుల రంగమ్మ నువ్వు లచ్చుకుట్టి మాదిరెడ్డి అత్తయ్య రాణికాసుల రంగమ్మ పాట పాడత్తయ్య పాట పాడతావు కదా అవునా అయ్యో అబ్బాయి వచ్చాడా మాకు కారు దగ్గరకు వచ్చి నన్ను కారులో వచ్చి దింపాడు. అవును నేను వస్తున్నప్పుడు అత్తయ్య పాట అంటే చల్లగా కూర్చుందు కానీ ఇది ఇక్కడ వేడిగా ఉంటుందా పాడుతా అత్తయ్య హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మన ఎఫ్ఎం. సరదాగా కజిన్స్ అందరూ అప్పుడప్పుడు గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదండి. చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు పాటలు అన్నీ గుర్తు తెచ్చుకోవచ్చు. మనకు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా పుట్టిన తర్వాత మళ్ళీ మనం చిన్న పిల్లలై సరదాగా గడిపే ఆ రోజులు ఎంత బాగుంటాయో. మేము ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మాత్రమే కలిసామండి. అందరు ఎక్కడెక్కడో అమెరికాల్లో ఈ వేరే కంట్రీస్లో సెటిల్ అయిపోయి అసలు వాళ్ళ పిల్లలు కొంతమంది ఎవరెక్కడున్నారో కూడా తెలియదండి. రిలేషన్స్ ఈ రోజుల్లో ఎలా ఉన్నాయో మనకి తెలుసు కదా. ఇది మా మేనమామ కూతురు, మా పిన్ని కూతురు, మేనత్తల కూతురులు. మేమందరం చిన్నప్పుడు చాలా ఎండాకాలం వచ్చిందంటే మా మేనమావ గారి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళమండి. మాది విజయవాడ దగ్గర హనుమాన్ జంక్షన్ ఉంది కదండి, దాని దగ్గర కానుమూలు అనమాట. చాలా బాగుండేది మా ఊరు. 2 చెరువులు, వెళ్ళంగానే పలకరించేవి, చక్కటి పల్లెటూరి వాతావరణం. మా మావయ్య ఈ ఎండాకాలంలో మామిడి పళ్ళు, ఊరగాయలు. మా అత్త అయితే ఇప్పుడు చూస్తే తను నియర్లీ 90+ అండి. ఆవిడ ఇంతమంది చుట్టాలకి వండి వార్చి వడ్డించి మా పిల్లలందరితోటి కలిసి ఉండి భలే సరదాగా ఉండేది. తను ఇప్పుడు కూడా 90 years అయినప్పటికీ సరదాగా అటు ఇటు తిరుగుతూ ఆడుతూ భలే సరదాగా ఉంటుంది. కార్డ్స్ ఆడుతుంది, పూజలు చేస్తుంది. అప్పటి విషయాలన్నీ ఎంత జ్ఞాపకంగా చెప్తుందో. మనకిప్పుడు 60sలో ఎంటర్ అవ్వకుండానే అన్ని నొప్పులు ఇవి అంటుంటాం. అప్పట్లో అంతంత గుండిగలు, కాగులు, అమ్మో ఎలా అన్నీ వండి వార్చి చేసేదనమాట. తన బోళ్ళంతమంది ఫ్యామిలీ అనమాట. మా అమ్మమ్మ గారు ఊరు అనమాట అది. అలా వెళ్ళేవాళ్ళం సమ్మర్లో. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తన నోటితో తను ఉండి పెడితే నోట్లో ముద్దలు పెట్టుకున్న మేనత్తలు మేనమామల పిల్లలందరం మళ్ళీ మాకు కూడా మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టాక వీళ్ళందరితో కలిసి సరదాగా గడిపితే ఎంత సంతోషంగా గడిచిందో. పాటలు, డాన్సులు, పేకాటలు, ఆ తర్వాత కొత్త ఆవకాయలు, మాగాయలు, అసలు ఎంత బాగుండింది. ఒక డే అంతా మన రొటీన్ నుంచి కొంచెం విడివడి మళ్ళీ మన వాళ్ళతోటి సంతోషంగా గడుపుతూ ఉంటే చాలా బాగుంటుంది. కనుమరుగైపోతున్న బంధుత్వాలు, ఎవరెవరో తెలియని ఈ రిలేషన్స్లో ప్రస్తుతం కొంతమంది ఎవరెక్కడున్నారు ఏంటి ఎవ్వరికీ తెలియదండి. మన పిల్లల జమానా వచ్చేసరికి ఇంకా తెలియకుండా పోతుంది. ఎవరిని అడిగినా టైం లేదు, మాకు టైం లేదు, మాకెవరో తెలియదు, మేము రాము, ఇదే జరుగుతుంది. బట్ ఇంతమంది ఉంటే భలే బాగుంటుంది. ఇందులో అఫ్కోర్స్ అన్ని రకాల మనస్తత్వాల వాళ్ళు ఉంటారండి. మళ్ళీ చూసి ఎంతో సంతోషపడే వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చే వాళ్ళు ఉంటారు. కనీసం మనందరం కలిసి ఉండే మనస్తత్వాల వాళ్ళైనా ఒక దగ్గర కలిసి సంతోషంగా నవ్వుకుంటే ఒక రోజంతా ఎంత బాగా గడిచిందో అండి. మా అన్నిట్లో మా మేనత్తని కూడా ఇన్వాల్వ్ చేసేసాం. ఆవిడతో క్రికెట్ ఆడిచ్చేసాం, డాన్స్ వేయించేసాం. ఆ తర్వాత నా మనవరాల్ని వీడియో తీయమంటే మీరు కార్డ్స్ ఆడుతున్నారుగా, మీరు మీ మీద కేసు పెడతారు అయితే అని చెప్పింది. అది ఇలా ఎంత సరదాగా వాళ్ళైతే మాకన్నా ఎంజాయ్ చేసేసారు. నా మనవడు మనవరాలు వాళ్ళు కూడా కలిసిపోయి అందరం. ఇంకా పిల్లలు ఎవరిని కూడా పిలవలేదు. ఇంకా బోళ్ళంత మంది అయిపోతారు, ఇల్లు సరిపోదు, అందరం మళ్ళీ వంటలు అవన్నీ మాట్లాడుకోవడానికి టైం ఉండదని చెప్పేసి కొంతమందే కలిసామన్నమాట. ఎవ్రీ మంత్ ఒక్కొక్కళ్ళ ఇంట్లో అలా కలుస్తాము. ఈసారి ఇలా మా ఇంట్లోనే పిలిచానమాట నేను. మా పెళ్ళై కూడా 38 ఏళ్ళు 39 ఏళ్ళు అయిపోతున్న సందర్భంగా వీళ్ళందరూ మా మ్యారేజ్లో సరదాగా ఉండి మేము అప్పుడు చిన్న అనమాట. ఇంకోటి మా మేనత్తతో కార్డ్స్ ఆడిచ్చేసాము. తన తురుఫు అవన్నీ ఎంత బాగా ఆడుతుందండి. ఇప్పటికి కూడా మాకు అక్కడ పల్లెటూరులో మా పెద్దలందరూ కూర్చొని సరదాగా ఆడేవాళ్ళు అప్పట్లో. అదే కంటిన్యూ. వాళ్ళు పడేసిన ముక్కలన్నీ నేను, ఇగోండి మా అత్తయ్య వాళ్ళ పిల్లలు, మేమందరం మళ్ళీ కూర్చుని తురుఫు ఆడుకునేవాళ్ళం అనమాట. చాలా బాగుంటుంది తురుఫు.
ఇదేమో మా పిన్ని కూతురు అక్క, ఇది మా మేనమామ కూతురు, నేను. ఈ భలే సరదాగా మా వారిని ఇంకా మా ఈ అన్నయ్య వాళ్ళు వచ్చారు, వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఆడేసాము. వాళ్ళందరూ జోకర్లు దాచిపెట్టేసేసుకుని చీటింగ్ చేసి గెలిచేసి అలా సరదాగా గడిచిందనమాట. మా అత్తయ్య ఆడుతున్నప్పుడు ఆవిడ కార్డ్స్ అన్నీ వెనకాల అద్దంలో కనిపించేసి ఆవిడకి పర్ఫెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఆడాలి, అబద్ధాలు ఆడకూడదు, సిన్సియర్గా ఆడేయాలన్నమాట. మేమందరమేమో సరదాగా ఆడుతుంటే ఆవిడకి సీరియస్ అయిపోతారు మధ్యలో. ఆవిడని కూడా చిన్న పిల్లలాగా జమ చేసేసి మాకు చిన్నప్పుడు ఎంత చేసినా మా అత్తయ్యకి మేము కూడా సరదాగా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీను కలిసి ఆడుకోవటం చాలా సంతోషాన్ని సరదాన్ని నింపింది. భలే బాగుండింది ఆ రోజు. మధ్యలో పిల్లలు వాళ్ళ హడావిడి స్నాక్స్, డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ తెచ్చుకొని అన్నీ చక్కటి వంటలు రకరకాలు చేసేసుకుని, పులిహోరల దగ్గర నుంచి రకరకాల వంటలు చేసేసుకుని, ఇగోండి మా అత్తయ్య కార్డ్స్ అన్నీ అక్కడ అద్దంలో కనిపిస్తూ ఉండి, వీళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడెక్కడో సెటిల్ అయిపోయి మళ్ళీ మేము ఇంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ కలిసి, వేసవి కాలం అంటేనే మామిడి పళ్ళు, ఆవకాయలు, మాగాయలు, కూల్ డ్రింక్స్, చల్లని మజ్జిగలు, చక్కటి బంధుత్వాలు, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత హ్యాపీగా గడిపిన రోజులన్నీ గుర్తు చేసుకుని, ఇది కూడా మా మేనమామ కూతురు, అన్నిటికీ నవ్వి పిచ్చ తిట్లు తినేవాళ్ళం. అందరిని చూసి నవ్వేవాళ్ళం, మమ్మల్ని విపరీతంగా తిట్టేవాళ్ళు అందరూ, ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాళ్ళం. అందుకని బాగా తిట్లు పడేవి మాకన్నమాట. అవన్నీ గుర్తు చేసుకుని ఎందుకు నవ్వేవాళ్ళం వాళ్ళకి రీజన్ తెలియదు, అవి ఇప్పుడు మేము చెప్పుకొని మళ్ళీ నవ్వుకొని సూపర్ డేస్ అండి. అయిన వాళ్ళతో గడిపిన రోజులు ఎప్పుడైనా ఆనందాలే వేరు. మరి మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఇలాంటి సరదా రోజులు? ఇవ్వండి, మేము డ్యాన్స్లు కూడా చేసేసామండి కాసేపు. తీసుకో కోకోకోలా పాటకి డ్యాన్స్ చేసామండి. కోకోకోలా తెప్పించుకున్నాం అనమాట. సరదాగా తాగుతూ రాగానే వెల్కమ్ డ్రింక్ లాగా తాగేసేసి ఇలాగా కాసేపు డ్యాన్స్లు వేసేసి, మా వాళ్ళకి ఒక్కొక్కళ్ళు వచ్చే లోపల ఒక్కొక్కళ్ళు జాయిన్ అయ్యే లోపల ఏదో సరదాగా ఖాళీగా ఉండకుండా అన్ని కబుర్లు చెప్పుకుంటూ, ఎవరెక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏ కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా గాసిప్ కాసేపు ఇలా సంతోషంగా గడిపామండి ఒకరోజు. పిల్లలు, చదువులు, ఉద్యోగాలు, హడావుడి, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ పురుళ్ళు, పుణ్యాలు ఇవన్నీ అవుతూ మధ్యలో మళ్ళీ మన చిన్నప్పటి డేస్ వచ్చేసాయనుకోండి ఒకసారి. ఎంత బాగుంటుంది కదా. ఇలా జరిగిందండి మా గెట్ టుగెదర్. మరి మీరు మీ వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తున్నారా? చక్కగా ఎంజాయ్ చేయండి. ఎప్పుడు అయిన వాళ్ళే. థ్యాంక్ యూ.